హాయ్ అండి. లెగిన్స్ వేసుకున్నప్పుడు కొందరికి అన్‌కంఫర్ట్‌గా ఉంటుంది. అవి టైట్‌గా ఉండి అలా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకోండి. చాలా ఈజీగా కంఫర్ట్‌గా ఉంటాయి. ఇవి లైన్ అనేది హెచ్చుతగ్గులుగా ఉంటే ఇలా స్ట్రెయిట్ లైన్ గీస్తున్నాను. ఇది మామూలు మనం ప్యాంట్‌కి 4 ఫోల్డ్స్ వేస్తాం కదా! అలా వేసుకున్నాను. లెంత్ వచ్చి 35½ తీసుకున్నాను. ఇది మామూలు ప్యాంట్ లెంత్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. నార్మల్ ప్యాంట్ కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైన పన్నా పార్ట్ వచ్చి 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకు కట్స్ అలా వస్తే ఇది లెగిన్ లాగే కనిపిస్తుంది. కింద వచ్చి ఎవరికైనా 6 ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు. అండ్ 1 ఇంచ్ ఇదేంటంటే మార్కింగ్ చేసుకున్నది మనము కింద కాలు దగ్గర మడుస్తాం కదా, దానికోసం అది తీసుకున్నాను. అది వచ్చి జాయింట్ లేని పక్క మార్క్ చేసుకోండి. కింది పార్టు పైన పార్ట్ వచ్చి విడ్త్ వాటి కోసం జాయింట్ ఉన్న పక్కే మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే పైన పన్నా కోసం మనం నాడ కుట్టుకోవడానికి యూస్ చేస్తాం కదా, అప్పుడు మనకు క్లాత్ తగ్గుతుంది. ఇక్కడ ఇది వచ్చి 9 ఇంచెస్ తీసుకున్నాను. పిస్తా 9 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఎంతైతే ఉందో అంత తీసుకోండి. నార్మల్గా ప్యాంట్కి అయితే మనం లూజ్గా ఉండాలని ఇలా మార్క్ చేస్తాం. కానీ ఇది కొంచెం లెగిన్ లాగా ఉండాలని అనుకుంటాం కదా, మన కంఫర్ట్ని యూస్ చేసుకొని మనకు ఎంతైతే లూజ్ కావాలో అంత మార్క్ చేసుకోండి. నార్మల్గా ప్యాంట్కి మార్క్ చేసుకున్నట్టు చేసుకొని దానికి కొద్దిగా లోపలికి తీసుకోండి, సరిపోతుంది. నేను కూడా అలాగే తీసుకున్నాను. ఇక్కడ నాకు కాలి దగ్గర వచ్చి కొంచెము టైట్గా కావాలి, కొంచెం బాగుంటుంది అన్నట్టు అలా తీసుకున్నాను. తర్వాత ఆ పార్ట్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనము డాట్స్ లాగా పెట్టుకోండి, మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ పిస్తా ఇక్కడ ఫ్రిల్ అనేది మనకు ఎంతైతే కావాలో అంత పెట్టుకున్నాను. ఈ వెడల్పు అనేది మన ఇష్టము. ఎక్కువ ఉంటేనే కొంచెము ఫ్రిల్ పెట్టి లూజ్గా ఉంటుంది, అంటే కంఫర్ట్గా కూర్చోవడానికి అలాగా పిగిలిపోకుండా ఉంటాయి. పైన లెంత్ కరెక్ట్గా ఉండాలని ఇలా మార్క్ చేసుకున్నది కట్ చేసేసుకొని మిడిల్ పార్ట్ మార్క్ చేసుకోండి. మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అది ఎందుకు మార్క్ చేశానో కూడా ఈ వీడియో ఫుల్గా చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ లెంత్ వచ్చి ఒక 2 ఇంచెస్ తగ్గించి పెట్టుకోమని చెప్పాను కదా, నేను ఇక్కడ వచ్చి 7.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. విడ్త్ అయితే తగ్గికండి, లెంత్ ఒకటి తగ్గించుకోండి. విడ్త్ అయితే నాకు 11.5 ఉంది. సో 11.5 తీసుకున్నాను. కావాలంటే 12 ఇంచెస్ అయినా తీసుకోండి. కింద పైన 11.5 తీసుకున్నాను. దాన్ని ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ సేమ్ వచ్చిందా లేదా ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ పార్ట్ని అనేది కట్ చేసేసుకుంటున్నాను. దీనికి కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకో మళ్ళీ సరిపోతుందా లేదా, మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కదా, అందుకన్నట్టు తీసుకున్నాను. ఇక్కడ మనము నాడా కోసం 1 ఇంచ్ వెడల్పుతో మార్క్ చేసుకుంటున్నాము. ఇది మనకు ఎంత పొడవైతే కావాలో అన్ని పార్ట్లు తీసుకోండి. నేనైతే ఇవి వచ్చి 4 పీసెస్ వచ్చాయి కదా, 4 తర్వాత ఇంకొక 4 తీసుకున్నాను. కాకపోతే అన్నీ మార్క్ చేయలేదు, ఒక 6 పీసెస్ జాయింట్ చేసేసాను. నాకైతే ఆ పన్నా లెంత్ సరిపోయింది. నేనైతే 2 మీటర్స్ తీసుకున్నాను పన్నా ఒక లెంత్ అనేది. మీకు ఎంతైతే కంఫర్ట్ ఉంటుందో మీ నడుం సైజుని బట్టి తీసుకోండి. తర్వాత వీటిని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఇది ప్యాంటు మీరు ఫస్ట్లోనే చూస్తే వైట్ అండ్ క్రీమ్ కలరు నేను కట్ చేశాను. నేను క్రీమ్ కలర్ ప్యాంట్ ఆల్రెడీ స్టిచ్ చేశాను, వీడియో తీయడం మర్చిపోయాను. సో అందుకని వైట్ కూడా సేమ్ అలాగే కట్ చేశాను కదా అని ఇప్పుడు వీడియో తీస్తాను. ఇక్కడ మామూలుగా మనం ప్యాంట్ క్యాన్వాస్ యూస్ చేయాలి. కాకపోతే నాకు ప్రస్తుతానికి క్యాన్వాస్ అనేది లేదు. సో అందుకని నార్మల్ నెక్కు పెడతాం కదా, ఆ క్యాన్వాస్ అనేది కిందకు యూస్ చేస్తున్నాను. మనకు ఎంతైతే లెంత్ కావాలో అంత తీసుకోండి. ఇది వచ్చి పైన నాడా పార్ట్ వస్తుంది కదా, అది ఇక్కడ 2 జాయింట్లు వచ్చి ఉంటాయి కదా, దాన్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా జాయింట్ చేసుకొని అటుపక్క పార్ట్ అటు సైడు కుట్టేయండి, ఇటు సైడు ఇంకొక పార్ట్ కుట్టేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ లెంత్ అండ్ 1 ఇంచ్ వెడల్పు తీసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పూర్తిగా 1 ఇంచ్ కింది వరకు మనకు ఎంతైతే లెంత్ ఉంటుందో మనం 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి అక్కడికి కుట్టి ఇక్కడ కుట్టకుండా మధ్యలో ఈ మిగతాది కుట్టేయండి. ఇలా వస్తుంది ఫైనల్గా. అది ఎందుకనేది కూడా చెప్తాను. మనకు నార్మల్గా నాడా వస్తుంది కదా, అది దాని మధ్యలో నుంచి వస్తుంది, అందుకని తర్వాత ఏ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి
దాని మీద ఇంకొక కుట్టేసేయండి, మడిగిపోతుంది అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మనము 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, మనకి ఇక్కడ నాడ అనేది వెడల్పు ఎంత కావాలో అంత లెంత్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో అందుకని 1 ఇంచ్ పెట్టుకొని ఇలా కుట్టేసేసుకున్నాను. తర్వాత ఈ పార్ట్ని కూడా ఈ 2 మనం జాయింట్ చేసాం కదా, అవి 2 కరెక్ట్గా పెట్టుకొని మిడిల్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది మార్కింగ్ కూడా ఎందుకనేది మళ్ళీ నేను కుట్టేటప్పుడు చెప్తాను. ఇలా మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇందాక మనం ప్యాంట్ లెంత్ కన్నా కొద్దిగా ఎక్స్ట్రా లెంత్ తీసుకున్నామని చెప్పాం కదా, ఇప్పుడు ఇవి 2 ప్యాంట్లు అంటే లెఫ్ట్ సైడ్ది కాలు అండ్ రైట్ సైడ్ కాలు 2 జాయింట్ చేసేసుకొని మనం ఇందాకైతే ప్యాంట్ పిస్తాక ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. లెఫ్ట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్కి 2 వైపులా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత సేమ్ అటు సైడ్ కూడా అదే విధంగా కుట్టేసేసుకున్నాను. కుట్టేసిన తర్వాత ఇందాక చెప్పాను కదా పైన, ఇప్పుడు మనము కాలి దగ్గర క్యాన్వాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ క్యాన్వాస్ తీసుకొని 1 ఇంచ్ వెడల్పుతో ఈ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని దాని మీద ఇంకొక కుట్టేసేసుకోండి. తర్వాత మడిచి మనం కుట్టేసుకోవాలి 2 కాళ్ళకి, లెఫ్ట్ కాల్ అండ్ రైట్ కాల్కి, లెఫ్ట్ లెగ్కి రైట్ లెగ్కి సేమ్ అలాగే కుట్టేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. ఒక కుట్టేసిన తర్వాత ఇక్కడ నేను 4 కుట్లు వేశాను. మీకు 3 కుట్లు ఇష్టమైతే 3 వేసుకోండి. నేనైతే 4 వేశాను. ఇలా 2 సైడ్లు కుట్టు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పై పార్ట్ తీసుకొని ఇది ఒరిజినల్ పీసు ఒరిజినల్ సైడ్కి వచ్చేలాగా బ్యాక్ పార్ట్ ఇలా, ఇవి మిగిలిన పీస్ అంతా మనకు ఫ్రిల్కి యూస్ చేస్తాం. సో ఇది ఎలాగంటే నార్మల్గా మనము సైడు ఫ్రిల్స్ పెట్టుకుంటాం, ఎందుకంటే మనకు కొంచెం బుషీగా వస్తుంది అన్నట్టు. సో దీనికి అలా కాదండి, ఇక్కడ మనము ఈ కుట్లు ఉన్నాయి కదా ఇటుపక్క అటుపక్క అక్కడ ఫ్రిల్ పెడతాము. ఇది బయటికి కనిపించకుండా, అంటే లెగిన్ లాగా టైట్గా ఉండాలని అనుకుంటున్నాం కదా, సో అందుకని కొందరికైతే పెన్సిల్ కట్ ప్యాంట్ అంటారు కదా, అది చుడి ప్యాంటు, అది కుట్టుకుంటారు. కాకపోతే అవి కూర్చున్నప్పుడు అలా కంఫర్ట్గా ఉండవు. ఇందాక చెప్పాను కదా అవి 2 మార్క్ చేసుకోవాలి మిడిల్ పార్ట్ అనేది. ఇప్పుడు మనం ఫ్రిల్ పెట్టిన తర్వాత మిగిలిన క్లాత్ అనేది ఆ 2 ప్యాంట్ సైడ్కి ప్యాంటు దగ్గర మిడిల్ పార్ట్ అండ్ పిస్తా పార్ట్ యొక్క మిడిల్ పార్ట్ 2 కలిసేలాగా ఎంతైతే క్లాత్ మిగిలిందో అంత క్లాత్ మనము ఫ్రిల్ పెట్టేసుకుంటే అప్పుడు మనకు ఎంతవరకు కరెక్ట్గా పెట్టామా లేదా అనేది అర్థమవుతుంది. సేమ్ అదే విధంగా మనము 4 పక్కల ఫ్రిల్ పెట్టాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా, అండ్ రెండోసారి ఫ్రిల్ పెడుతున్నాం. ఇక్కడ కూడా సేమ్ అంతే, అక్కడ కుట్టు ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఫ్రిల్ పెట్టేసుకోవాలి. ఫ్రిల్ అనేది అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. మీ కాడ ఎక్కువగానే క్లాత్ ఉంటే కొంచెం ముందు నుంచే ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేయండి, తక్కువ ఉంటే కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటంటే మనకు పిస్తా లెంత్ వెడల్పుగానే ఎక్కువ ఉంటే ఎంత వెడల్పు ఉందో అంత తీసుకోవడం మేలు, ఎందుకంటే మనకు కూర్చున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, చినిగిపోవడం అటు జరగదు. సో ఇందాక చెప్పాను కదా ఈ 2 మిడిల్ పార్ట్లు అనేది మనకు కలిసిన తర్వాత ఎంతైతే మిగిలిందో అంత అనేది ఫ్రిల్ పెట్టేసింది. ఇప్పుడు మనం రెండు సార్లు ఫ్రిల్ పెట్టుకున్నాం, మొత్తం 4 సార్లు ఫ్రిల్ పెట్టుకోవాలని చెప్పాను కదా, ఇది వచ్చి 3వసారి ఫ్రిల్ పెడుతున్నా. ఇక్కడ ఎంతైతే క్లాత్ మిగిలిందో అంతా ఫ్రిల్ పెట్టేశాను. ఇది వచ్చి 4వసారి ఫ్రిల్ పెట్టేస్తున్నానండి. ఈ తర్వాత దీనిపైన ఇంకొక కుట్టు వేసుకోండి. ఆ కుట్టు అనేది వేసుకోవడం వల్ల అది చినిగిపోకుండా ఉంటుంది. మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత దానిపైన ఆ కుట్టు అనేది అణిగిపోయి ఉండడానికి కూడా పైన ఇంకొక కుట్టేసేసుకొని మన ప్యాంటు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కింద మనం 6 ఇంచెస్ వెడల్పు పెట్టుకున్నాం కదా ఖాళీ దగ్గర, అక్కడ కూడా ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ అనేది మనం 2 కుట్లు కుట్టు మీద కుట్టు వేసుకోండి, అప్పుడు మనకు ప్యాంట్ అనేది ఒకవేళ ఒక కుట్టు ఊడిపోయినా ఇంకొక కుట్టు అనేది ఉంటుంది. ఇలా మార్క్ చేస్తున్నాను మీకు అర్థం కావాలని. మనం ఎంతైతే వదులుకున్నామో కుట్టుకి అంత ఉండేలాగా ఈ కుట్టు వేసేసుకోండి. 2 కుట్లు వేసిన తర్వాత ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. ఇప్పుడు తిప్పి చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చింది అనేది. తర్వాత మనము నాడా కూడా కుట్టుకోవాలి దీనికి.
నాడ అనేది ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా 1 ఇంచ్ వెడల్పుతో. సో ఇలా క్రాస్గా కట్ చేసేసుకొని తర్వాత జాయిన్ చేయండి. అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ మొత్తం నేను 6 పీసులు జాయిన్ చేశాను అని చెప్పాను కదా, సేమ్ ఇదే విధంగా మిగతా పీసులన్నీ జాయిన్ చేసేసాను. అవి అన్నీ పెడితే వీడియో లెంత్ అవుద్దని పెట్టలేదు. ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఇది ఎంత లెంత్ తక్కువ ఉంటే అంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్. తర్వాత పిన్తో ఇది మొత్తం నాడ లోపలికి ప్యాంట్ లోపలికి ఎక్కించుకోండి. ఈ ప్యాంట్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.